ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వైజాగ్ లో క్రిస్మస్ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, వైజాగ్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? నీలిమ విశాఖపట్నంలోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు సీతం ద్వారా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆపోజిట్లో చర్చిలోని ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు కరుణామయుడికి జరుగుతున్నాయి. అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా పెద్ద ఎత్తున వచ్చి కరుణామయుడిని సందర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న మరింత సమాచారం ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారిని అడుగుతాం. సార్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరు విష్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు మార్నింగ్ చర్చికి వెళ్తారు, మధ్యాహ్నం అందరూ విష్ చేసుకుంటారు. సోదర ప్రేమతో ప్రతి ఒక్కరితో కలుసుకొని ఒకరిని ప్రేమతో సందేశం పంపించుకుంటారు. మేడం, మీరు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే మనం చూడొచ్చు నిన్న విశాఖపట్నం నిన్నటి నుంచి కూడా చాలా చర్చల్లో కానీ పాఠశాలలో కానీ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేసుకున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. నైట్ అందరం మిడ్ మాస్కి వెళ్తాం. ఇప్పుడు కూడా మాస్ అవు జరుగుతుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు, ఇదే చర్చికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం ఈ చర్చ్కే వస్తాము. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్తోని. సో ఆల్ హ్యాపీస్, ఆల్ గుడ్. ఏమైనా కోరుకున్నారు మీరు? అందరూ హ్యాపీగా ఉండాలి, ఆల్ ఫైన్ అండ్ గుడ్, అంతే. మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు, పిల్లలు కూడా. ఈరోజు చర్చికి వచ్చారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి, ఏమైనా కోరుకున్నారు? 8 o'clock వచ్చాము, ప్రేయర్ చేసాము, నించున్నాము. ఏంటి ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఈరోజు జీసస్ పుట్టారు కదా, సెలబ్రేట్ చేయడానికి వచ్చాము చర్చ్కి. క్రిస్మస్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ, తర్వాత వచ్చి చాలా డెకరేషన్స్ చాలా బాగానే ఉంటాయి కదా. మీరు దేంట్లో పార్టిసిపేట్ చేశారు? నేను క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ ఈ మధ్యాహ్నం కూడా నా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అవంతా చేయాలి. డెకరేషన్స్ చాలా ఉన్నాయి ఈరోజు చేయడానికి. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? క్రిస్మస్ అందరూ సెలబ్రేట్ చేసుకున్నా సరే, అందరికీ హాలిడేస్ వస్తే స్కూల్లోని అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చు. చర్చ్కి వస్తారు, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ స్కూల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినట్టు ఉన్నాయి కదా? జరిగాయి 4-5. నువ్వు చెప్పు, నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? మీ స్కూల్లో ఏ కార్యక్రమాలు జరిగాయి ఈ క్రిస్మస్ సందర్భంగా? నేను సెలబ్రేట్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడతాం, దాని తర్వాత అంతా ఆర్నమెంట్స్ వేసి డెకరేట్ చేస్తాం. ఇంకా కావాలంటే కొన్నిసార్లు గిఫ్ట్స్ కొనుక్కుంటాం. స్కూల్లో అయితే కొన్నిసార్లు అవి ఏమంటే సెలబ్రేట్ చేస్తారు క్రిస్మస్ ట్రీని కూడా చాలా అందంగా రంగురంగు బల్బులతో అంతా డెకరేట్ చేసుకుంటారు కదా, అది చేసుకున్నారా మీరు కూడా ఇంటి దగ్గర? కానీ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద చూడొచ్చు, విశాఖపట్నంలోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. నిన్న జరుపుకున్నారు, ఈ రోజు కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. కరుణామయుడికి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేసి రాష్ట్రము అలాగే దేశం సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించామని కూడా చెప్తున్నారు. వాటు హైదరాబాద్ స్టూడియో.